వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో ఉత్తరాంధ్ర మణిహారంలో మరొక కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు కాబోతున్నటువంటి భారీ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి భూమి పూజకి ముహూర్తం ఖరారైంది. మార్చి 7వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. దాదాపు 1.47 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మాణం కాబోతున్న ఆర్సెలర్స్ మిత్తల్ నిపాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సరికొత్త ఊపునిచ్చే ప్రాజెక్టుగా భావించబడుతోంది. 2 దశల్లో అమలు కానున్న ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొదటి దశలో 61,780 కోట్ల పెట్టుబడితో సుమారు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు. గతంలో స్విట్జర్లాండ్లో దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ మధ్య కుదిరినటువంటి చర్చల ఫలితంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు సమీపంగా ఉండడం వల్ల ఈ ప్రాంతం చాలా వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం ఎగుమతులు దిగుమతులకు అనుకూల పరిస్థితులను కూడా కల్పించబోతోంది. ఈ ప్లాంట్ రాకతో అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్స్, నెట్వర్క్, మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కాబోతున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తమ్మయ్యపేట గ్రామ సమీపంలోని చందనాడ రెవెన్యూ పరిధిలో జరగబోతోంది. వీవీఐపీల రాక దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. విశాఖ రేంజ్ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం సభా ప్రాంగణం, హెలీప్యాడ్స్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లు కూడా సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరు నేపథ్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలుకుతుందని, ఉత్తర కోస్తాంధ్ర ఆర్థిక దిశను మార్చేందుకు శక్తివంతమైన ఒక అడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా క్యాపిటివ్ మైనింగ్ అనేది దానికి కేటాయించి ఇతరత్రా ఉన్నటువంటి సమస్యలను కూడా తీరిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇక తిరుగనేది ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడ ప్రజలు కూడా వ్యక్తపరుస్తున్నారు. సో ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిదే లేకుండా, ఇంకా ఎటువంటి ఎంటిటీ అనేది అక్కడ ఉండకుండా ఖచ్చితంగా ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ని, అటు ఆర్సెలర్స్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రెండింటినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.